ఉన్నటువంటి పాత్రికేయ మిత్రులందరికీ కూడా, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, గౌరవ కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ గారు అత్యున్నత విద్యావంతుడు, జ్ఞాన సంపత్తిలో ముందు వరుసలో ఉండేటటువంటి రాజకీయ నాయకుల్లో ఒకరు. వారు 2 రోజుల క్రితం విజయవాడకి రావటం, ఇక్కడ ప్రభుత్వం చేస్తున్నటువంటి చెడు కార్యక్రమాల్ని, ఈ పరిపాలనలో జరుగుతున్నటువంటి అంశాల్ని, ఏ విధంగా అభివృద్ధి జాప్యం అవుతూ ఉంది, అనాలోచిత నిర్ణయాలతోటి అవినీతి ఏ విధంగా పెచ్చరిల్లుతుంది అనే అంశాన్ని ప్రజల దృష్టిలో వాస్తవాలతో సహా మొత్తాన్ని కళ్ళగట్టినట్టు వారు తెలియపరచడం జరిగింది. అయితే దాన్ని జీర్ణించుకోలేని, సాధారణంగానే వైఎస్ఆర్సీపీ పార్టీ అన్నా, జగన్మోహన్ రెడ్డి గారి గ్యాంగ్ జే గ్యాంగ్ అన్నా కూడా మనందరికీ తెలుసు.